హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ స్టార్టర్ని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చీజ్ బటర్ చికెన్ స్టార్టర్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, అస్సలు వదిలిపెట్టారు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఇలా 1/2 kg చికెన్ తీసుకున్నాను. నేను పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి క్రిస్పీనెస్ కోసం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 లెమన్ని ఇలా గింజలు తీసేసి ఫుల్గా రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలానే మిక్స్డ్ డ్రై హర్బ్స్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఈ చికెన్కి పట్టేలా బాగా చేతితో ఇలా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా చికెన్కి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 5 minutes. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూను బటర్ని కూడా యాడ్ చేసుకుని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటి పీసుగా ఇలా విడివిడిగా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు డీప్ ఫ్రై చేసుకుంటానన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చండి. లేదా ఇలాగా చికెన్ అంతా యాడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై అన్నా చేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 స్పూన్ బటర్ని యాడ్ చేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా మీడియంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అండ్ 1/2 స్పూను మిరియాల పౌడర్ని యాడ్ చేసుకొని 1 స్పూను కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక గ్లాసు పాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు ఇలా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ చీజ్ ఉంటే ఆ టైప్ ఆఫ్ చీజ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చీజ్ స్లైసెస్ని యాడ్ చేసుకున్నాను. ఇది ఇందులో కలిసేలా బాగా కలుపుకోవాలి. అలానే చిల్లీ ఫ్లేక్స్ని, మిక్స్డ్ డ్రై హర్బ్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2 minutes ఇలా టోస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే అంతేనండి, రెడీ అయిపోయింది క్రీమీ చికెన్ స్టార్టర్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలానే పైన బటర్ని అండ్ కొత్తిమీరని, కరివేపాకుని యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. ఎప్పుడు చేసుకునే చికెన్ రెసిపీస్నే కాకుండా ఇలా కొత్త కొత్తగా కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.